ప్రస్తుతం మనం విజయవాడ గవర్నర్పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి దేవస్థానంలో ఉన్నాం. ఇక్కడ 100 సంవత్సరాలకు పైగా కాశీ విశ్వేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ దేవాలయం యొక్క విశిష్టతని ఈరోజు తెలుసుకుందాం. శివాయ గురవే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. విశ్వేశం మాధవండుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం. శివాయ గురవే నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. చల్లపల్లి బంగ్లా దగ్గర వేంచేసి విజయవాడ గవర్నర్పేటలో వేంచేసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ స్వామి దేవస్థానంలో శతవసంతాల సాంబశివుడిగా 1909వ సంవత్సరంలో అద్దేపల్లి అప్పనవారి యొక్క వంశీకుల చేత ఈ యొక్క దేవాలయం ప్రతిష్టాపన జరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతినిత్యము కూడా స్వామివారు భక్తుల యొక్క సమస్తమైనటువంటి కోరికలు తీరుస్తూ నిత్యం ధూపదీప నైవేద్యాదులతో విశేష అర్చనలతో స్వామివారిని ఆరాధించిన వారికి, నమ్ముకున్నటువంటి వారికి వమ్ము చేయకుండా అన్ని రకాల కోరికలు తీరుస్తూ సమస్త పాపాన్ని క్షయం చేస్తూ ఈ కాశీ విశ్వనాథుడు అందరి యొక్క అనుగ్రహాన్ని అందరికీ అనుగ్రహిస్తున్నారు. భక్తుల యొక్క ఆర్తిని అంతా కూడా తీరుస్తూ ఉన్నారు. ఇక్కడ వేంచేసినటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి వారికి గత 10 సంవత్సరాలుగా ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క నిర్వహణలో విశేషమైన పూజా కార్యక్రమాలు అందుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి విశేషమైన పూజా కార్యక్రమాలు అందించడం జరుగుతోంది. ఇక్కడ ప్రతినిత్యము కూడా దేవస్థానంలో ఉదయం 8:30 గంటలకు లక్ష్మీ గణపతి హోమం అనేటువంటి విశేష పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రతినిత్యము 108 ఉండ్రాల చేత లక్ష్మీ గణపతి స్వామి వారికి సర్వకార్య సిద్ధికి కలియుగంలో లక్ష్మీ గణపతి ఆరాధన, చండీ ఉపాసన విశేషంగా మనకి చెప్పబడి ఉన్నది. తద్వారా ఈ యొక్క లక్ష్మీ గణపతి ఉపాసనా కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తూ దీంతో పాటుగా రుద్రహోమము, ఆదిత్యాది నవగ్రహ మృత్యుంజయ హోమాది కార్యక్రమాలని కూడా దేవస్థానంలో ఈ యొక్క దేవాలయ అధికారులు నిర్వహించడం జరుగుతుంది. భక్తుల యొక్క కోరిక మేరకు భక్తులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం నెల రోజులకి కూడా 600 రూపాయలు అతి తక్కువ రుసుముతో కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరికీ కూడా అవకాశం కల్పించి సామాన్య మానవులు తగినట్టుగా ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. అలానే మనకి ప్రతినిత్యము కూడా ఇక్కడ ప్రదోషకాల సమయంలో అంటే ఈ శివుణ్ణి ఆరాధన చేయాలంటే ఎప్పుడు విశేషం అన్నారు. మనకి బిల్వాష్టోత్తరంలో చెప్పబడింది ఏంటయ్యా అంటే తత్రా విదుర్లభం మన్యే నభో మాసేందువాసరే ప్రదోషకాలే పూజాంచ ఏక బిల్వం శివార్పణము. మనం చేసినటువంటి మానవ జన్మ ఆర్జితంగా అనేక పాపాలన్నీ కూడా మనల్ని ఆశ్రయించి ఉంటాయి. తద్వారా ఈ పాపక్షయాన్ని చేసుకుంటే కానీ పరమేశ్వర సాయుధ్యానికి వెళ్ళేటువంటి మార్గం మనకు కలగదు. కాబట్టి ఆ పాపాలను క్షయం చేసేటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన్ని హరహర మహాదేవ శంభో శంకర అని అందరం కూడా మనం వేడుకుంటాం. హరహర అంటే హరింపచేయువాడు. ఏంటయ్యా శంభో శంకర అంటే మన యొక్క పాపములన్నీ కూడా శంకరో ఇది శంకర, శుభాల్ని కలగజేసేవాడు, మన పాపాలన్నీ క్షయం చేసేటువంటి వాడు. అటువంటి శంకరుణ్ణి ఆరాధన చేయాలంటే ఎప్పుడు చేయాలయ్యా అన్నారు. అంటే ప్రదోషకాలంలో ఈ పరమేశ్వరుడు తన నందివాహనం మీద అమ్మవారితో కూడుకుని ప్రమదగణాలతో కూడుకొని లోక సంచారం చేస్తూ ఉంటాడట. ఆ సమయంలో ఏ భక్తుడైతే తనని ఆర్తిగా ప్రేమతో భక్తితో ఆరాధన చేస్తాడో వాడి యొక్క సమస్త పాపాలని క్షయం చేసి ఆ యొక్క జీవికి సమస్తమైన భోగభాగ్యాదులతో కూడిన జీవనాన్ని ఇచ్చి చివరికి మోక్షం కూడా ప్రసాదిస్తాను అని చెప్పి శివపురాణం చెబుతోంది. తద్వారా ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారికి ప్రదోషకాలంలో 6 గంటలకి ప్రతినిత్యము కూడా బంగారు మారేడు దళాలు 108 బంగారు మారేడు దళాల చేత బిల్వాష్టోత్రం చేత శివాష్టోత్రం చేత ఈ స్వామివారికి ప్రతినిత్యము కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ ఆరాధనా కార్యక్రమం పూజా కార్యక్రమం జరుగుతోంది. ఇది ఎక్కడా కూడా మనకి దర్శనం అవ్వడం చాలా దుర్లభం. అనేక పుణ్యక్షేత్రాలు ఎన్ని క్షేత్రములు ఉన్నా అన్ని చోట్ల కూడా కేవలం ఆరాధన జరుగుతుంది, పూజా కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇటువంటి రకంగా బిల్వాష్టోత్తరంతో బంగారు మారేడుదాలతో స్వర్ణార్చన జరిగేటువంటి విశేష అవకాశం స్వామి ఇక్కడ మనందరికీ కూడా కల్పించారు. భక్తులందరూ సహాయ సహకారముల చేత ఈ కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తోంది. ఈ పూజా కార్యక్రమం ప్రతి నిత్యము సాయంత్రం పూట జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమానికి కేవలం నెల రోజులకి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 300 రూపాయల రుసుముతో ఈ కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తుంది. రోజు 10 రూపాయలు కట్టిన భక్తుడికి ఈ పూజా కార్యక్రమంలో గోత్రనామాలతో చేసే కార్యక్రమం అవకాశం కల్పించారు. అలానే ప్రతి శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, వల్లీ దేవసయ అమ్మవారికి సర్పసూక్త విధానంగా సంతానాభివృద్ధికి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తికి, వివాహం కాని వారి కుజదోష నివృత్తి కొరకు ఈ సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చెప్పబడి ఉంది. తద్వారా ఈ సుబ్రహ్మణ్య ఆరాధన గత కొన్ని సంవత్సరాలుగా దేవస్థానంలో స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల
అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే షష్ఠి రోజున శుద్ధ షష్ఠి అంటారు. ఆ రోజున ఈ స్వామివారికి భక్తుల చేతే స్వయంగా సాంప్రదాయ దుస్తులతో వచ్చిన వారి భక్తుల చేత ఈ అభిషేక కార్యక్రమాన్ని దేవస్థానం వారు చేయించడం జరుగుతుంది. ఈ చేసుకున్నటువంటి భక్తులు అందరూ కూడా సంతానాన్ని పొంది వివాహాలు పొంది చక్కగా అన్ని రకాల కార్యాలని కూడా దిగ్విజయంగా జరిపించుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం తర్వాత స్వామివారికి కళ్యాణోత్సవం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా దేవస్థానం నిర్వహిస్తుంది. అయిన తర్వాత పూజలో పాల్గొన్న భక్తులకి చక్కగా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి 300 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా దేవస్థానంలో ఈ షష్ఠి రోజున జరుగుతున్నాయి. అలానే ఈ దేవస్థానంలో ఇంకో విశేషమైన కార్యక్రమం ప్రతి నెల మాస శివరాత్రి. ప్రతి మహాశివరాత్రి మనకి తెలుసు మాఘమాసంలో వస్తుంది. కానీ మాస శివరాత్రి అంటే విశేషం ఏమిటయా అంటే ప్రతి నెల వచ్చేటువంటి అమావాస్య ముందర వచ్చే చతుర్దశి, ఈ ప్రదోష కాలంలో ఉన్న సమయంలో ఎవరైతే భక్తుడు మనం ఆరాధన చేస్తాడో భగవంతుణ్ణి, ప్రతిరోజు ఉండే రాత్రి శవరాత్రి, మనం పడుకుంటే శవంలాగా పడుకుంటాం. అంటే మనకేమీ జీవం తెలియదు, ఏం జరుగుతుందో మన శరీరానికి తెలియదు, నిద్రావస్థలో మన దేహం అంతా ఉంటుంది, దాన్ని శవాకారం అంటారు. కానీ ఈ రోజున కనుక ఈశ్వరుని ఆరాధన చేసేవాడిని శివరాత్రి, శివనామ స్మరణతో మనం ఓపుకున్నంత కాలం, అంటే మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు జాగరణ చేస్తాం. అలా జాగరణ చేయలేకపోయినా ఈ రోజున శివుణ్ణి ఆరాధన చేసేటువంటి వారికి, పరమేశ్వరుడు ధ్యానం చేసిన వారికి సమస్తమైనటువంటి పాపాన్ని క్షయం చేసి శివలోక ప్రాప్తి కలగజేస్తాడు ఈ రోజున. కాబట్టి ఈ రోజున దేవస్థానంలో మాస శివరాత్రి రోజున ఉదయం సర్వదేవత మహాయజ్ఞం అనే విశేష పూజా కార్యక్రమం జరుగుతుంది. సుమారు 10 మంది వేద పండితుల చేత 2 హోమకుండాలు నిర్వహించి పాశుపతాస్త్రంతో హోమం చేసి చండీ హోమం, లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, అలానే వణిగీంద్ర వ్యాపారాభివృద్ధికి హోమం, మహాలక్ష్మి హోమం, శత్రు పాశుపత హోమాలు ఇవన్నీ కూడా నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం చేసుకొని తదుపరి మహాన్యాసంతో ఆ దేవారి దేవుడికి, పరమేశ్వరుడి, కాశీ విశ్వనాథుడికి 11 రకాల ద్రవ్యాలతో 11 మంది చేత రుద్రాభిషేకం జరుగుతుంది. దాన్ని మహారుద్రాభిషేకం అంటారు. ఈ అభిషేకం చేసేటప్పుడు 11 రుద్రాలు కూడా ఒక్కో రుద్రం ఒక్కో ద్రవ్యంతో చేస్తారు. చివరి రుద్రాన్ని 11 కేజీల అన్నం వండి అన్నాభిషేకం చేసి మనందరికీ కూడా అన్నాధోతి పర్జన్య వృష్టి సంభవ అని చెప్పి మనందరికీ కూడా ప్రధానమైనటువంటి ఆహారం అన్నం. కాబట్టి ఆ అన్నపానాలు, వస్త్రాలు మనకి లోటు లేకుండా పరమేశ్వర సాయుధ్యం చేత అతివృష్టి అనావృష్టి లేకుండా లోకం సువృష్టి కలగాలి అని చెప్పని ఈ కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తున్నాం. తదుపరి స్వామివారికి 1,00,000 బిల్వార్చన, పుష్పార్చన, విశేష పూలాలంకారం చేసి ప్రదోషకాలంలో గంగా అన్నపూర్ణ సమేతమైన కాశీ విశ్వనాథుడిని పల్లకిలో ఊరేగిస్తాం. దేవాలయం చుట్టూ 3 సార్లు ఊరేగించి దేవాలయం మండపంలో వీళ్ళ ముగ్గురికి కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించి ఆ తర్వాత నీరాజన మంత్రపుష్పాదులు విశేష హారతులతో పూర్తి చేసుకొని రాత్రి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరికి కూడా చక్కటి భోజనాన్ని, పెళ్లి భోజనాన్ని వచ్చిన భక్తులందరికీ కూడా సమర్పించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామి అనుగ్రహం చేత మనకి కల్పించిన అవకాశాన్ని రోజు రోజు అభివృద్ధి చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలానే ప్రతి శుద్ధ షష్ఠి రోజున కాలభైరవుడికి కాలభైరవ అష్టమి ఆ రోజు విశేష పూజా కార్యక్రమం, ప్రతి త్రయోదశి నాడు ప్రదోషకాల సమయంలో నందీశ్వరుడికి అభిషేక కార్యక్రమం, ఇలాగా దేవస్థానంలో ఆ స్వామి అనుగ్రహం చేత అనేక విశేష పూజా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా భక్తులందరూ ఒకసారి విచ్చేసి ఈ స్వామిని దర్శనం చేసుకోండి. ఆ స్వామి ఆరాధనలో మీరు కూడా పాత్రులయ్యి స్వామివారి అనుగ్రహం చేత మీరందరూ కూడా సమస్తమైన ధనకనక వస్తువాహన ధేనుకాంచన పుత్ర పౌత్రుల్ని పొందిన వారి జాతక రీత్యా సంభవించేటువంటి ఏలినాడు శని, అష్టమశని దోషాలు, అలానే మనందరికీ రాహుగ్రస్త కేతుగణ కారసర్ప దోషాలు అన్నీ కూడా ఆ పరమేశ్వరు యొక్క కనుచూపు మేర చేత భక్తుడు ఆర్తితో ప్రేమతో ఎవరైతే ఆయన ఆరాధన చేస్తాడో ఆ యొక్క భక్తుడి యొక్క సమస్తమైన కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ దేవాది దేవుడు. మనం చేసేటువంటి కర్మను బట్టే కర్మఫలాన్ని మనకి ఇస్తాడు. తప్పకుండా అందరూ భక్తులందరూ కూడా విచ్చేయండి. చల్లపల్లి బంగ్లా దగ్గర గవర్నర్పేట విజయవాడలో వేయించేసినటువంటి ఈ కాశీ విశ్వనాథుడు సంపూర్ణమైనటువంటి కామ్య సిద్ధి గల పరమేశ్వరుడు. మన కామ్యం ఏదైతే మనం కోరుకున్న కోరికలు ఉన్నాయో ఆ కోరికలను సిద్ధింపజేసేటువంటి స్వామి. తప్పకుండా అందరూ విచ్చేసి స్వామివారి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు అయ్యండి. స్వామివారిని దర్శనం చేసుకోండి. స్వామి అనుగ్రహం చేత అందరూ కూడా సుఖశాంతులు పొందవలసిందిగా తెలియపరుస్తూ ఈ దేవాలయ బ్రహ్మ రాళ్లపల్లి పవన్ కుమార్ శర్మ ఈ యొక్క దేవాలయం గురించి తెలియపరచడం అయింది. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ హర.